ఫ్రెండ్స్ 'పవన్‌కి, రితుకి' మధ్య గొడవైందన్న సంగతి మనకు తెలిసిందే. అయితే 'పవన్‌కి, రితు గురించి చాలామంది చాలా రకాల విషయాలనైతే పంచుకున్నారు. అంటే ముఖ్యంగా రితుతో "నువ్వు జాగ్రత్తగా ఉండు. రితుతో నువ్వు ఎక్కువ కలిసి ఆడకు. నీ గేమ్ నువ్వు ఆడు. నువ్వు కరెక్ట్‌గా ఉండు" అని చెప్పేసి ఆడటం జరిగింది. అయితే ఇక పవన్ వాళ్ళ మదర్ 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చారు. అయితే మనకందిన సమాచారం ప్రకారం పవన్ వాళ్ళ మదర్ కూడా రితుతో దూరంగా ఉండమని, తన గేమ్ తను ఆడమని, ఏదైనా విషయం ఉంటే సాగదీసి ఆ విషయాన్ని పదే పదే అదే విషయాన్ని మాట్లాడొద్దని, ఏదైనా ఉంటే పాయింట్ చెప్పేసి ఆ డిస్కషన్ స్టాప్ చేసేయాలని చెప్పేసి పవన్ వాళ్ళ మదర్ పవన్‌కైతే సజెషన్ ఇవ్వటం అయితే జరిగిందంట. అంతే కాకుండా ఏదైనా ఎవరైనా కూడా నింద వేస్తే నీ మీద, ఆ నింద కాదు అని నిరూపించుకోవడానికి నువ్వు చాలా ఫైట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పారట. అంతే కాకుండా రితుతో ఎలా రియాక్ట్ అయ్యారంటే, రితుతో అందరిలాగే నార్మల్‌గా అందరికి ఎలాగైతే హాయ్ అన్నారో తనకి కూడా హాయ్ అన్నారట. కానీ లోపలికి తీసుకెళ్ళి మాత్రం అంటే పవన్‌తో మాత్రం మామూలుగా మాట్లాడతారు కదా! పవన్‌తో మాత్రం ఏమన్నారంటే, "జాగ్రత్తగా ఉండు. అందరిని గుడ్డిగా నమ్మకు. నీ గేమ్ నువ్వు ఆడాలి. నీ గేమ్‌కి ఎవరైనా అడ్డొస్తే నువ్వు ఖచ్చితంగా అది తప్పు, ఇది ఒప్పు అని స్టాండ్ తీసుకోవాలి" అని చెప్పారట. అంతేకాకుండా ఎక్కువగా కోపం తెచ్చుకోవద్దని, ఏదన్నా ఉంటే మాట్లాడేసేయమని, ఇది జరిగిందని కరెక్ట్‌గా చెప్పమని, అది అయితే అయింది లేకపోతే లేదని చెప్పారట. ఇక రితుతో జాగ్రత్తగా ఉండమని చెప్పినప్పటికీ కూడా పవన్ అది విన్నాడో లేదో తెలీదు కానీ, మొత్తానికైతే మాత్రం పవన్ వాళ్ళ మదర్ అయితే మంచి స్ట్రాంగ్ బూస్టింగ్ ఇచ్చారట. బయట నువ్వు మొన్న గేట్స్ ఓపెన్ అని చెప్పేసి నాగ్ సార్ చెప్పారు కదా! దాని గురించి అస్సలు నువ్వు భయపడొద్దని, బయట జనాలందరూ కూడా ఒక చిన్న తప్పే కదా! కుర్రోడు చేశాడు అని చెప్పేసి యాక్సెప్ట్ చేశారని, నువ్వు దానికి ఏం బాధపడొద్దని, ఇక్కడి నుంచి గేమ్ చాలా బాగా ఆడాలని నాన్నగారు నీ గేమ్ కోసం చూస్తున్నారని చెప్పడం జరిగింది. అయితే రితు పర్సనల్‌గా అంటే వాళ్ళ మదర్ పవన్ మాట్లాడుతున్నప్పుడు రితు లోపలికి అంటే వాళ్ళ దగ్గరికెళ్ళడానికి ప్రయత్నిస్తే రామ్మా అని చెప్పి కూర్చోబెట్టి గేమ్ ఆడుతున్నావు ఇంకా బాగా ఆడండి. నిజాయితీగా గేమ్ ఆడండి. ఏదన్నా గేమ్ రూల్స్‌ని కరెక్ట్‌గా చెప్పినట్టుగా పాటించండి అని చెప్పేసి చాలా మంచి సజెషన్ ఇచ్చారట.